సో నేను మీ సుమిత్ర ఈ వీడియోలో వెండిమిర్చి మినపప్పు పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం కారానికి సరిపడా వెండిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొబ్బరి కొంచెం, 2 టమాటాలు కట్ చేసుకొని తీసుకున్నాను, ఒక ఆనియన్ కట్ చేసుకొని తీసుకున్నాను, పెద్ద నిమ్మకాయ సింత చింతపండు, ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు అండ్ రాక్ సాల్ట్. వీటిలన్నిటిని ఇప్పుడు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత లైట్గా ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది మినపప్పు. ఈ మినపప్పు కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి. ఇవన్నీ అల్లం, చింతపండు, సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొబ్బరి కూడా వేసేసుకొని, కొబ్బరి వేయించిన పర్లేదు, వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అంతే అండి. స్పైసీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ పచ్చడి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని కలిపేసుకొని తీసుకోవడమే. కావాలంటే మిక్సీలో వేసుకొని మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అలా ఇలా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.